అనుమానంతో భార్యను అతి కిరాతకంగా చంపిన ఘటన మహబూబ్ నగర్ లో జరిగింది. అంబేద్కర్ నగర్ లో 10 ఏళ్ల క్రితం శ్రావణి శ్రీశైలం దంపతులకు వివాహం జరిగింది. గత 6 ఏళ్లుగా భర్త శ్రీశైలం వేధింపులు తట్టుకోలేక 2 పిల్లలతో కలిసి శ్రావణి విడిగా జీవిస్తోంది. భార్యపై కక్ష పెంచుకున్న శ్రీశైలం గత ఏడాదిగా మారిపోయానని ఆమెను నమ్మబలికించాడు. ఈ నెల 21న సోమశిల వెళ్దామంటూ శ్రావణికి భర్త శ్రీశైలం మాయమాటలు చెప్పి తీసుకువెళ్లి ఆమెను అతి దారుణంగా హత్య చేసి దహనం చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రతిదానికి అనుమానం సార్. ఆమె ఒక నెంబర్షిప్ అంటే గ్రామ పంచాయతీ నెంబరు అయితే మా వద్ద మాట్లాడలేకుండా మేము అయితే దూర ప్రాంతం ఉందంటే చెప్పి ఒక సెల్ పెట్టినాము ఆమె దగ్గర. ఆ సెల్లు పలగొట్టిండు మాట్లాడొద్దంటే చెప్పి ఎందుకు చేసిండ్రు బిడ్డ అంటే చెప్పి మళ్ళీ అప్పుడే కొట్టాలి ఆమెను. కొన్ని మా బిడ్డ కూడా దాపెట్టుకున్నది ప్రతిదానికి డాడీకి నా సంసారానికి అంటే చెప్పి దాపెట్టుకొని కొన్ని ఈ ప్రాణాలకు వచ్చినప్పుడు మాత్రము చేస్తే మేము అక్కడ అడగనికి అవుతానంటే వాడు ఎందుకు వచ్చిండ్రు మీ నాయన మీ అమ్మ అంటే చెప్పి మమ్మల్ని కూడా ఈ ఇటుక రాళ్ళతో విసిరి కొట్టేవాడు. మీ అన్న పైసలు ఎందుకు వేయడు, మీ అమ్మ వాళ్ళు ఎందుకు వస్తారు, మీ అమ్మ వాళ్ళు ఎందుకు ఉండాలి అని అట్లా వేధింపు కొట్టుకం ఎట్లా అంటే అట్లా ఇష్టం వచ్చిన అట్లా కొట్టిండు. ఛార్జింగ్ వైర్తోన బెల్ట్తోన తాగిండు పోసుకున్నాడు వానికి ఎక్కడ మైకంలో తెలుస్తలేదు. మేము ఇల్లునే 2 రోజులు కట్టేసి మొత్తం కేబుల్ వైర్ దగ్గర బెల్టులు 2 ఇరిగిపోనికే కొట్టిండు సార్. అప్పుడే మేము ఇక్కడ 1 టౌన్ 2 టౌన్ కేసు పెట్టినాం. మేము నిజామాబాద్ లో ఉంటాం. నిజామాబాద్ నుంచి ఫోన్ ద్వారానే కేసు పెట్టేసినాం, బుక్ చేసినాము. తర్వాత 3 months వాడు రాలేదు ఇక్కడికి కేసు పెట్టినందుకు. మళ్ళీ తర్వాత ఏమైందో ఈ పాప అంటే వానికి చాలా ఇష్టం సార్. ఈ పాప ద్వారా మళ్ళీ రావడానికి వాడు ఇదయిండు. కానీ ఇప్పుడు ఇది చేసిండు. కఠినంగా శిక్ష పడాలి సార్. ప్లస్ ఈ పిల్లలకు కూడా న్యాయం జరగాలి. పిల్లలకు రేపు అనేది ఇబ్బంది లేకుంటది. అట్లా మీరు వాడిని ఉరి తీయాలి అనేది ఒకటి